అసలు మీరు టీడీపీలోకి ఎందుకు పోయారు? జగన్ గారిని ఓడించడానికి వెళ్ళామండి. అంతేనా? లేకపోతే మీ మీదున్న కేసులు, ఆ కేసుల నుంచి బయటపడడం కోసం టీడీపీలోకి పోయారు అని నేనంటే? అది కూడా బాగానే అడిగారు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికొచ్చి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఒక్క కేసు విషయంలో కూడా మూవ్ చేసుకోలేదు. అన్నీ కూడా ట్రయల్‌లు జరిగాయి. సాక్షులొచ్చారు. కొంతమందైతే కేసు పెట్టినోళ్ళే రాని పరిస్థితి. ఇప్పుడు దాదాపు నా మీద అప్పుడు పెట్టిన 30 కేసుల్లో దాదాపు 20 పైగా కేసులు జడ్జి గారు కొట్టేశారు. ఎటువంటి పోలీస్ సపోర్ట్ గాని, లేకపోతే పోలీసులే కేసు విత్‌డ్రా చేయడం గాని. ఇప్పుడు సరిపోతది కదా! మహాసేన రాజేష్ అంటే ఆయన కూటమిలో ఉన్నాడు. గవర్నమెంట్ ఉన్నది వాళ్ళకు అని అనుకుంటే సరిపోద్ది ఇగ. దట్స్ ఇట్ ఇగ. మీరేదో స్పెషల్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం. జడ్జి గారికి అది నడదు కదండీ. జడ్జి గారికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ముఖ్యమంత్రి చేశారు. మరి ముఖ్యమంత్రి చేసినప్పుడు స్టేట్‌లో కూడా ఆయన మీద చాలా కేసులున్నాయి. మరి అవి తీసేసారా? తీరుగా. జడ్జి గారంటే ప్రాసెస్ ఉంటది. కోర్ట్ ప్రాసెస్ కోర్టుదే. ఇక అరెస్టులు వీటి బారి నుంచి బయటపడాలంటే మనం అధికార పార్టీతోటి చేతులు కలపాలని అని చెప్పేసి మీరు. నేను అలా కాదు సార్. నేను వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీలో జాయిన్ అయ్యాను. అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళలే. నేను టీడీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. టీడీపీ అంటే కేసులు అరెస్టులు జరుగుతున్న పరిస్థితి సార్ అది. ఆ టైం 2023 అంటే. అలాంటి టైంలోనే నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. నేను ఒకవేళ జనరల్గా పొలిటీషియన్ అయి ఉంటే ఈ పార్టీలో ఉండి అధికారం పోయిన వేరే పార్టీలోకి వెళ్తారేమో. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 2 పార్టీల్లో పనిచేశాను. మీరు ఎన్ని కండువాలు అన్నారు చూడండి. ఒక కండువ నాకు తెలియకుండా పడ్డది, 2 తెలుగుదేశం కండువ పడ్డది నాకు. అంతే తప్ప అంటే 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు మారేవాళ్ళు ఎంతోమంది లీడర్స్ ఉండొచ్చు. కానీ నాలాంటోడిని సెంట్రిక్గా చేసుకుని పార్టీలు మారాడు, పార్టీలని వాడుకున్నాడు, లేకపోతే పార్టీలు మాట్లాడితే తిరిగేస్తూ ఉంటాడు అనేది అంటే ఏదో ఒక బ్లేము వెయ్యాలి మనిషి మీద, వ్యక్తిత్వం మీద అనేది తప్ప, లేకపోతే పార్టీలు మారిన నాయకులు ఎవరైనా ఉన్నారా సార్ ఇప్పుడున్న సమకాలీన పాలిటిక్స్లో? ఇప్పుడు వైసీపీలో పనిచేశాను, టీడీపీలోకి వచ్చాను. అంటే ఒక్క పార్టీయే కదా మారింది. అది కూడా జనసేనలో కూడా పోవాలని ట్రై చేయలేదా? ట్రై చేశాను కానీ వెళ్ళలేదు కదా. నేను కండువే వేసుకోలేదు, నన్ను పార్టీ జాయిన్ చేసుకోలేదు. నేను జనసేన కోసం ఒక కార్యకర్తగానో లేకపోతే దానిలో ఏది ఫిట్ అయ్యలేదు. అంటే ఫిట్ అవ్వలేదు కదా నేను. మీకు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడగానే మొత్తం ఉప్పొంగిపోయారు, ఎందుకు అట్లా? అంటే ఆ రోజు నా మీద ఒక అటాక్ జరిగింది రాజమండ్రిలో. ఒక జనసేన కార్యకర్త నాయకుడికి బర్త్డే అంటే బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పెద్ద అటాక్ అండి అది. దాదాపు ఒక 100 మంది 50 మంది అలా కారు బద్దలు కొట్టడం, నేను కారులోనే ఉండటం, కారు మీద దాదాపు ఒక అరగంట సేపు 30 గంట సేపు దాడి జరిగింది. జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు అనుకున్నాం అది అయిపోయింది. అక్కడి నుంచి మేము బయటపడ్డ వెంటనే ఈయన ఫోన్ చేసి, నీకు మేము ఉన్నాను రాజేష్ గారు, మీ వెనకాతల జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పుడే ఒక అవమానం పడి వచ్చాం కాబట్టి వెంటనే ఓదార్పు ఒక పెద్ద నాయకుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడడం అనేది ఆ సమయానికి అది మాకు చాలా ధైర్యాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. బోరుగడ్డ అనిల్ ఎప్పుడన్నా బెదిరించడం? ఆడి బెదిరింపులు అర్థం కాలే. ఆడి బెదిరింపులు కూడా పట్టించుకుంటారా? మరి ఆడు కాకపోతే ఆయన ఒక అంటే పృథ్వీ గారు ఏదో ఒక సినిమాలో కమెడియన్ అండి ఆయన, కానీ సీరియస్ క్యారెక్టర్ చేస్తాడు. 30 years పృథ్వీ గారు. వీడు కూడా సేమ్ అంతే. పృథ్వీ గారు మీరు 30 years పృథ్వీ గారు సీరియస్ యాక్షన్ చూడండి టీవీలో, చాలా గంభీరంగా ఉంటుంది అయింది. చాలా బేస్ వాయిస్ ఇస్తాడు. ఆయన కూడా మంచి హైట్ ఉంటాడు, చాలా పండిస్తాడు ఆయన. కానీ కామెడీ అది. బోరుగడ్డ అనిల్ కూడా సేమ్ కామెడీ. ఆయన్ని చూసి చాలామంది అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏ సినిమాలోనే చూడండి, కమెడియన్ అరెస్ట్ చేయించడం, కమెడియన్ దాడి చేయటం, కమెడియన్ చంపేయటం, అది జనాలకి జాలి కలిగిస్తుంది. ఇది కూడా అలాంటి కమెడియన్. ఆడిని సీరియస్ తీసుకుని అంత యాక్షన్ కూడా అవసరం లేదండి ఆడి మీద. అంత యాక్షన్ తీసి మరి కూటమి ఎందుకు సీరియస్ తీసుకుంది? మాటలండి ఆయన అంటే పుట్టుకల గురించి, భార్యల శీలాల గురించి, చిన్నపిల్ల ఇంట్లో ఉన్న చిన్నపిల్లల వాళ్ళని చాలా దారుణమైన మాటలు మాట్లాడేశాడు. ఎవరినో సాటిస్ఫై చేయాలండి. నిజానికి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఏ రోజు అండి. వాళ్ళని కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయాలనే తాపత్రయంలో ఇది మొత్తం పేకల్లో మునిగిపోయాడు. మరి ఎందుకు కొట్టారు? పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి ఎవరు కొట్టారండి? అరెస్ట్ చేసి కొట్టారంటే నేనైతే నమ్మను. ఆడు కమెడియన్, ఆడిని టెస్ట్ కాల్స్ మీద దాన్ని ఆడు 100 చెప్తాడండి. బయటకు వచ్చి 100 చెప్తాడు. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, రిపోర్ట్స్ ఉన్నాయి. అది నాకు తెలియలేదండి. అది అయితేనే కాదు, ఆయన కొట్టాల్సినంత క్యారెక్టర్ ఏం కాదు. అంటే రఘురామకృష్ణన్ ఏమో కొట్టిర్రు అని మీరు అంటారు, బోరుగడ్డనేమో కొట్టలేదు అని మళ్ళీ మీరే అంటారు. అంటే మీ వాళ్ళు అయితే ఒక న్యాయం, బయట వాళ్ళు అయితే ఒక న్యాయం. అలా కాదు సార్, నేనేమంటానంటే న్యాయం ఎటున్నా, మా వాళ్ళైనా బయట వాళ్ళైనా న్యాయం ఎటుంటే అట్టే మాట్లాడతాను నేను. మీ వాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం కాదు, న్యాయమే. రఘురామరాజు అనే వ్యక్తి ఆయన పోరాడాడు. ఆయన ఎవరిని కించపరిచి తిట్టలేదు,
మహిళలను తిట్టలేదు, అలాంటి నీచమైన పదజాలం ఆయన వాడలేదు. ఆయన కేవలం వైసీపీతో తలపడ్డాడు. తలపడ్డవాడిని అక్రమంగా అరెస్ట్, ఆయన బర్త్డే రోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొట్టడం అనేది అందరికీ బాధ కలిగించింది, అందరికీ బాధ కలిగింది. కానీ ఈయన మాటలు చూస్తే ఆయన కొట్టారని అయితే నేను అనుకోవట్లేదు, కానీ కొట్టినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి అలాంటి మాటలు. అవి ఎవరి భార్యనన్నా ఎవరి కూతురునన్నా ఎవరు నన్ను నాకు ఫోన్ చేశాడు వాడు. ఒకసారి బెదిరించాలనే ఫోన్ చేశాడు. ఏంటి ఇలాగ నువ్వు జగన్ గారి మీద వీడియోలు పెడుతున్నావు అది ఇది అని చేస్తే, వెళ్ళరా నువ్వు కమెడియన్, నువ్వెందుకు పెద్ద పెద్ద సీరియస్ క్యారెక్టర్లు వేస్తావు, నువ్వు ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండి చాలని వదిలేశాను నేను. ఆ తర్వాత చాలా మందిని అలాగా సేమ్ అదే కంటిన్యూ. ఏమంటే ఒకడు కమెడియన్ ఎంత బుగురు గడ్డం పెంచేసుకుని బేస్ వాయిస్లో బ్యా 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 నడితే విలన్ అయిపోతాడండి. కమెడియన్ అనాలి, ఆయన అక్కడ దాకానే చూడాలి.